ఇండో పాక్ యుద్ధం తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ కాళ్ళబేరానికి దిగింది. పాకిస్తాన్ కాళ్ళబేరానికి దిగిపోయి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కి ముందుకొచ్చి భారత్తో సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది. అయితే ఈ తర్వాత దేశ విదేశాల్లో పాకిస్తాన్ యొక్క దుర్బుద్ధి, భారత్ యొక్క ధైర్యం స్థైర్యం అందరూ కూడా తెలిసింది. అయితే ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం చేశాం, ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది, పాకిస్తాన్ ఎలా ఓడించాం, పాకిస్తాన్ ఎటువంటి దుర్బుద్ధిని భారత్ పైన ప్రదర్శించిన విషయం పైన మన భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ విధంగా చరిత్రలో ఎప్పుడు కూడా జరగని ఒక విషయం పైన మనమంతా కూడా ముందుకు వెళ్తున్నాం. అదేంటంటే ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్. ఏంటి అవుట్ రీచ్ అనేది అంటే కనుక ప్రపంచ దేశాల్లో ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రాశస్త్యాన్ని, ఆపరేషన్ సింధూర్ ఎలా చేపట్టామనే విషయం చెప్పడంతో పాటుగా పాకిస్తాన్ ఎటువంటి దుర్బుద్ధిని ప్రదర్శిస్తోంది, పాకిస్తాన్ ఎంత దుర్మార్గంగా ప్రదర్శిస్తోంది, పాకిస్తాన్ యొక్క కుక్క బుద్ధిని, పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిని ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసమే ఈ ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్. సో సుమారుగా 7 టీమ్స్ ఉంటాయి. అందరూ కూడా భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీలు ఉంటారు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఎంపీలు ఉంటారు. ఆ ఎంపీల నేతృత్వంలో 7 టీమ్స్ ఉంటాయి. దానికి శశి థరూర్, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, రవిశంకర్ ప్రసాద్, కనిమోలి, సుప్రియా సూలే, ఆ తర్వాత బైజయంత్ పాండా. సో ఈ 7 టీమ్స్ ఉంటాయి. 7 టీమ్స్ వివిధ వాళ్ళుగా కొంతమంది సభ్యులు కూడా ఉంటారు. ఈ సభ్యులందరూ కలిసి ఒక్కో టీం ఒక్కో దేశానికి వెళ్ళిపోయి మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం చేయగలిగాం, పాకిస్తాన్ యొక్క దుర్బుద్ధి ఏంటి, ఉగ్రవాదాన్ని ఎలా తెరలేస్తోంది, ఐఎంఎఫ్ నిధులు ఎలా వాడుకుంటుంది అన్ని విషయాలపైన ప్రపంచ దేశాలు మొత్తం కూడా తిరిగి అంతా కూడా వివరించాలి. అది మే 22 నుంచి మొదలుకొని సుమారుగా జూన్ 10వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. ఇదంతా ఒక ప్రక్రియ. సో ఈ నేపథ్యంలో డిప్లొమాటిక్ డిస్కషన్స్గా భావిస్తుంటారు. డిప్లొమాటిక్ ఒక సిచ్యువేషన్ ఇది. అయితే తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు ఆ టీమ్స్కి, భారత ప్రభుత్వానికి ఏం షాక్ ఇచ్చారంటే, అయితే కేంద్రం ఏర్పాటు చేసినటువంటి ఈ టీంలో యూసఫ్ పఠాన్ పేరుని జోడించింది. ఒక టీంలో ఆయన కూడా మెంబర్గా ఉన్నారు. సో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఒక మెంబర్గా ఉన్నారు. అయితే టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ని తమకు తెలియకుండా ఎలా ఎంపిక చేశారంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తోంది. యూసఫ్ ఈ డెలిగేషన్ నుంచి తప్పుకుంటున్నారంటూ కూడా అధికారికంగా ప్రకటన చేసింది ఆ పార్టీ. ఇక తమ పార్టీని సంప్రదించకుండానే కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు మమతా బెనర్జీ. తృణమూల్ ఏ ప్రతినిధి పంపాలో కేంద్రం ఎలా నిర్ణయిస్తుందని చెప్పి కూడా మమతా బెనర్జీ క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ వర్షన్ ఒకటి మనం చూడాల్సింది. కాంగ్రెస్ పార్టీ నుంచి శశి థరూర్ పేరు ప్రతిపాదించలేరు, కానీ శశి థరూర్ని ఎంపిక చేశారు. ఇక్కడ మరోసారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి యూసఫ్ పఠాన్ పేరుని ప్రతిపాదించలేదు, కనీసం ఆ పార్టీని సందర్శించలేదు, పార్టీని అడగలేదు. ఈ నేపథ్యంలో యూసఫ్ పఠాన్ పేరుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ చూడండి, సంజయ్ కుమార్ జా ఆయన అధ్యక్షతన అపరాజిత సారంగి ఎంపీ బీజేపీ. ఆ తర్వాత వీళ్ళంతా ఎక్కడ వెళ్ళబోతున్నారు, ఇండోనేషియా, మలేషియా, కొరియా, జపాన్, సింగపూర్ ఈ ప్రాంతాలు వెళ్తారు. దాంట్లో యూసఫ్ పఠాన్, తర్వాత బ్రిజ్లాల్, జాన్ బ్రిటాస్, ప్రధాన్ బారు, హేమంత్ జోషి, సల్మాన్ ఖుర్షిద్. సో వీళ్ళంతా కూడా 8 మంది ఉంటారు. ఈ టీం లీడ్ చేసేది సంజయ్ కుమార్ జా. సో ఆయన నేతృత్వంలోని టీం ఉండబోతోంది. దాంట్లో 3వ పేరు యూసఫ్ పఠాన్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీగా కూడా ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ ఏం చెప్తుందనంటే, మాకు తెలియకుండా, మమ్మల్ని అడగకుండా ఒక పేరు ఎలా ప్రతిపాదిస్తారు, మమ్మల్ని అడిగి ఉంటే మేము వేరే పేరు ప్రతిపాదించే వాళ్ళం కావచ్చు. సో మమ్మల్ని చెప్పకుండా మీరు చేశారు కాబట్టి ఈ టీంలో నుంచి యూసఫ్ పఠాన్ వైదొలుగుతున్నాడు అని చెప్పి అధికారికంగా ఆ పార్టీ ప్రకటించింది. మరి దీంట్లో ఏం తప్పుందో అర్థం కావడం లేదు. ఆయన ఒక క్రికెటర్, దేశ విదేశాల్లో కూడా ఆయన గుర్తింపు ఉంది. సో ఇతర ప్లేయర్స్తో ఆడినప్పుడు కానివ్వండి, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్కి ఒక రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి, ఇండియన్ క్రికెటర్గా పనిచేశారు కాబట్టి, ఆయన ఆ చరిస్మాటిక్గా ఉన్నాడు కాబట్టి ఆయన సేవల్ని వినియోగించుకోవడంలో తప్పేం లేదు. కానీ తృణమూల్ కాంగ్రెస్ మరి ఆయన విషయంలో ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. తృణమూల్ కాంగ్రెస్ కేవలం ఆయన టీమ్ మెంబర్గా ఉన్నారు కాబట్టి తప్పుపడుతుందా, లేదంటే అసలు ఈ విషయాన్ని తప్పుపడుతుందో అర్థం కావడం లేదు. ఏమైనా కూడా మమతా బెనర్జీ తీరు ప్రస్తుతం అనేక విమర్శలకు తావిస్తోంది, అనేక విమర్శలు ఎదురవుతున్నాయి తనకి. సో ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ నుంచి యూసఫ్ పఠాన్ వైదొలుగుతున్నట్టుగానే మమతా బెనర్జీ ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో యూసఫ్ పఠాన్ని వైదొలగడం అని అంటే ఎలా చూడాలి? యూసఫ్ పఠాన్ కేవలం ఆ టీంలో ఉంచడం మమతా బెనర్జీకి ఇష్టం లేదనుకోవాలా, లేదంటే ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్నే తప్పుపడుతున్నారా? ఆయన స్థానంలో ఇంకెవరినైనా పంపించే వాళ్ళమనే ఆలోచనలో ఉన్నారంటే యూసఫ్ పఠాన్కి అక్కడ మమతా బెనర్జీకి పడడం లేదా, ఎలా చూడాలి దీన్ని? వాస్తవానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అంటే మమతా బెనర్జీకి మొదటి నుంచి కూడా కోపం. ఆ విషయం మరొకసారి తేటతెల్లమైంది. ఒకసారి మళ్ళీ మోకాలు అడ్డుతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయం కల్పిస్తుందో
ప్రపంచానికి చెప్పడానికి భారత్ మీద పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పుకోవడానికి కేంద్రం ఏర్పాటు చేసిన ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ కార్యక్రమానికి సహకరించేందుకు తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం చెప్తోంది. అయితే తమ పార్టీ ఎంపీ యూసుఫ్ పఠాన్ తమకు చెప్పకుండా డెలిగేషన్ లోకి ఎట్లా తీసుకుంటారంటూ కేంద్రాన్ని నిందిస్తోంది. అంతేకాదు తమ పార్టీ ఎంపీ యూసుఫ్ పఠాన్ ఈ బృందం నుంచి తప్పుకుంటున్నట్టుగా తేల్చి చెప్తోంది. ముఖ్యంగా ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, అలాగే ఇక్కడ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కి పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఈ రాజకీయ వైరం కనబడుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ నేషన్ అంతా ఒక తాటిపై నిలుస్తుంటే, జాతి అంతా ఒక తాటిపై నిలుస్తుంటే, మమతా బెనర్జీ మాత్రం తానొక మాట మాట్లాడుతుంది. సో ఆ రకంగా మరొకసారి మమతా బెనర్జీ బీజేపీపై తన కోపాన్ని వెళ్ళగక్కుతున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వానికి ఒక రకంగా ఇది ప్రస్తుతం భారతదేశ అంటే దేశ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగానే ఆమె వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ బృందంలో యూసుఫ్ పఠాన్ చేర్చారు. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన వివిధ పార్టీలకు చెందిన ఎంపీల బృందం 30 దేశాలను సందర్శించి భారతదేశం ఒక వాయిస్ ని వినిపించాలని అనుకుంటుంది. తమ పార్టీని సంప్రదించకుండానే బహరాంపూర్ ఎంపీ అయినటువంటి యూసుఫ్ పఠాన్ పేరును చేర్చారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. తృణమూల్ ప్రతినిధిపై కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోగలదు? ఒక పార్టీ ఏ ప్రతినిధిని పంపాలో నిర్ణయించడానికి వారు ప్రతిపక్షాలతో చర్చలు జరపాలి కదా. తృణమూల్ ఏ ప్రతినిధిని పంపాలో బీజేపీ ఎలా నిర్ణయిస్తుందంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బెట్టు ఒకటే, అంటే తమను సంప్రదించకుండా తమ పార్టీని ఎంపీని ఎలా సెలెక్ట్ చేస్తారని. అంతేకాదు ముఖ్యంగా ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ సంబంధించి పూర్తిగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి కార్యక్రమాలు అమలు చేశారనేది పూర్తిగా విపక్షాలతో కూడా చర్చించాలని మొదటి నుంచి కాంగ్రెస్ తో పాటు టీఎంసీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే అసలు తమతో సంప్రదింపులు జరపకుండా, ఏ పార్టీతో సంప్రదింపులు జరపకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తృణమూల్ వాదన. సో ముఖ్యంగా ఇప్పుడు మనకు సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వివిధ దేశాలను సందర్శించే అనేక పార్టీల ప్రజలతో పఠాన్ లేదా మరే ఇతర టీఎంసీ ఎంపీ కూడా అందులో పార్టిసిపేట్ కారంటూ తృణమూల్ కాంగ్రెస్ కరాఖండిగా చెప్తుంది. దేశం అన్నిటికంటే గొప్పదని మేము విశ్వసిస్తాం, కానీ మన గొప్ప దేశాన్ని రక్షించడానికి అవసరమైన ఏ చర్య తీసుకున్నా కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని చెప్పాం. మన సాయుధ దళాలు మన దేశాన్ని గర్వించేలా చేశాయి. మేము వారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. అయితే విదేశాంగ విధానం పూర్తిగా కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాత్రమే మన విదేశాంగ విధానాన్ని నిర్ణయించనివ్వండి, దానికి పూర్తి బాధ్యత వహించనివ్వండి అంటూ టీఎంసీ వర్గాలు చెప్తూనే ఈ ట్వీట్ చేశారు. ఇది చెప్తూనే అభిషేక్ టీఎంసీ పేరుతో ఉంది ఇది చెప్తూనే అటు కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్తూనే మరోవైపు రామరాజు ఎలా చూడాలంటే యూసుఫ్ పఠాన్ వెళ్ళడం తనకి ఇష్టం లేదనుకోవాలా, లేదంటే ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ ఇష్టం లేదనుకోవాలా, లేదంటే పొలిటికల్ గా బీజేపీతో వైరం ఇటువంటి నిర్ణయాలకు దారితీస్తుంది అనుకోవాలా? అయితే గతంలో కూడా మనకు ఇన్ఫర్మేషన్ మేరకి తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బందోపాధ్యాయ్ ఆయన్ని సెలెక్ట్ చేయాలనుకున్నారు. కానీ ఆయనకున్నటువంటి కొన్ని హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలోనే యూసుఫ్ పఠాన్ని పరిగణలోకి తీసుకున్నామని చెప్పి ఆ బీజేపీ ఏదైతే ఇప్పుడు లీడ్ చేస్తున్నటువంటి డిప్లొమాటిక్ టీమ్స్ ఉందో, ఆపరేషన్ అవుట్ రీచ్ టీం ఉందో, ఆ డిసిషన్ టీంలో ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తోంది. అంటే ముందుగా వేరే ఒక పేరు తీసుకోవాలనుకున్నాం, అక్కడ ఆల్టర్నేట్గా ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ పేరు ప్రతిపాదించాల్సి వచ్చిందనేది అటు ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం. కానీ యూసుఫ్ పఠాన్ ఎలా తీసుకుంటారనేటువంటి ఆలోచనతో తృణమూల్ కాంగ్రెస్ ఉంటుంది. ఎలా చూడాలి? ఆయన పేరు ఇష్టం లేకనా, అసలు ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ ఇష్టం లేకనా? వాస్తవానికి ఇక్కడ సుదీప్ బందోపాధ్యాయ్ ఆయన ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, అది కాదనలేదు వాస్తవం. కానీ ఇక్కడ అంటే అతన్ని సెలెక్ట్ చేయకుండా ఇతను చేశారనేది మాత్రం దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరము అది అయినా కాకపోయినా ఇక్కడ ప్రధానంగా వారిని సంప్రదించకుండా ఆ డెలిగేషన్ లో వారి పార్టీ ఎంపీని భాగస్వామ్యం చేయడమే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కి నచ్చట్లేని పరిస్థితి. మొదటి నుంచి కూడా తమతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తున్న వాదన. సో అంతర్జాతీయంగా ఇటు పాకిస్తాన్ భారత్ పట్ల చేస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటికే మనం జీరో టాలరెన్స్ విధానాన్ని చాటి చెప్పడానికి ఒక్కొక్క ఎంపీ నేతృత్వంలోని 7 గ్రూపులతో కూడిన ఈ ఆల్ పార్టీ సంబంధించినటువంటి ఒక డెలిగేషన్ మోదీ ప్రభుత్వం అయితే ప్రారంభించింది. 1 మిషన్ 1 మెసేజ్ 1 ఏక్ భారత్ పేరుతో ఈ అంతర్జాతీయ స్లోగన్తో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సందర్భంలో ఉగ్రవాదంపై భారత్ అనుసరించిన వైఖరిని చెప్పేందుకే ఐక్యతను చాటి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు వీళ్ళంతా కూడా సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా, తర్వాత యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇటలీ, డెన్మార్క్, ఇండోనేషియా, మలేషియా, ఇటు తర్వాత ఏషియాలోని కొరియా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్, యుఏఈ, తర్వాత
ఆఫ్రికాలోని కాంగో, సియోరాలియన్ ఇలాంటి దేశాలు కూడా పోతున్నారు. ఇటు అమెరికన్ కంట్రీస్, సౌత్ అమెరికా, అలాగే నార్త్ అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా, స్పెయిన్, గ్రీస్, లాట్వియా, రష్యా,